హాయ్ వెల్కమ్ టు శ్రీక్రిష్ వ్లాగ్స్. ఈరోజు మనం వెంకటగిరి నుంచి డక్కిలికి వెళ్తున్నాం. అక్కడి నుంచి దేవుని వెల్లంపల్లిలో ఉన్న శ్రీ స్తంభాలగిరీశ్వర స్వామి దేవాలయానికి అయితే మనం ఈరోజు వెళ్ళబోతున్నాం. ఈ వెంకటగిరి నుంచి డక్కిలికి వెళ్ళే ఈ హైవే NH 565. ఇది రేణిగుంటలో స్టార్ట్ అయ్యి తెలంగాణలోని నక్కిరేకల్ అనే ప్రాంతంలో ఎండ్ అవుతుంది. ఈ జర్నీ చాలా బాగుంటుంది. ఎందుకంటే అటు ఇటు పచ్చని పొలాలు, కొండలు మధ్య ఈ ప్రయాణం అయితే సాగుతుంది. ఇక్కడ మనకి తెలుగుం కాలువ కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రాంతంలో 2 కార్లు పంటను పండిస్తారు. ఇక్కడ మనం తిరుపతి నుంచి కనెక్టెడ్ హిల్స్ అయితే మనకి అహోబిలం వరకైతే మనకి ఉంటాయి. మీరు చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ అందరికీ తెలుసో తెలీదో తిరుమలలో స్టార్ట్ అయిన కొండలు కంటిన్యూస్‌గా అలాగే వెళ్తూ శ్రీశైలం వరకు ఉంటాయి. ఈ మధ్యలో మా వెంకటగిరి కొండ కూడా వస్తుంది. ఆ తర్వాత పెంచులకోన నరసింహస్వామి కొండ, ఆ తర్వాత అహోబిలం ఇవన్నీ వరుసగా ఉంటాయన్నమాట. మీరు కావాలంటే వెంగమమ్మ అన్నదాన సత్రం తిరుమలలో చూస్తే మనకు అక్కడ ఒక పెద్ద పోస్టర్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గానే మనకి ఈ తిరుమల నుంచి శ్రీశైలం వరకు కొండలైతే ఉంటాయి. ఈ మధ్యలో రాపూరు, పెంచులకోన, అహోబిలం ఇవన్నీ వస్తాయి. ఈ రోడ్లోనే మనం వెళ్తే శ్రీశైలంకైతే మనం చేరుకోవచ్చు. ఎండ చాలా ఎక్కువగా ఉంది. 45 డిగ్రీస్ వరకు ఉంటుంది. ఈ ఎండకి మేము బైక్ జర్నీ చేయలేక అక్కడక్కడ బైక్ చెట్ల కింద ఆపుకుంటూ కొంచెం రెస్ట్ తీసుకొని అలా వెళ్తూ ఉన్నాం. ఇందాక నేను చెప్పినట్టుగా కొండలు ఇవే కంటిన్యూస్గా ఉంటాయి. కొండల కింద కూడా చాలా గ్రామాలు అయితే ఉన్నాయి. పచ్చని పొలాల పక్కనే కొండలు ఉండడం చాలా బాగుంటుంది వ్యూ. ఇప్పుడైతే నీరు లేక పొలాలు అయితే పైరు వేయలేదు. మామూలుగా వానాకాలంలో అయితే చాలా బాగుంటుంది వ్యూ. ఎండకి వాటర్ తాక నాకైతే డీహైడ్రేషన్ అయిపోయింది. తలకాయ నిప్పు పుడుతుంది. సో కొంచెంసేపు చెట్టు కింద రెస్ట్ అయితే తీసుకున్నాను ఒక 20 మినిట్స్. తర్వాత మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ చేసాము. డక్కిలికి ఇంకా 5 కిలోమీటర్స్ అవుతుంది. డక్కిలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదో వాటర్ తీసుకుని తాగి అక్కడి నుంచి మళ్ళీ దేవుని వెల్లంపల్లికి ఇంకో 5 కిలోమీటర్స్ అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ డక్కిలి నుంచి దేవుని వెల్లంపల్లికి వెళ్ళే రూటు అంతగా బాగోదు. ఎందుకంటే ఎత్తు పల్లాలుగా ఉంటుంది. సో చాలా సేఫ్గా డ్రైవ్ చేయాలి కాబట్టి నేనైతే వీడియో తీయడం లేదు. ఇంతటితో డక్కిలి వరకు అయితే వీడియో తీసి స్టాప్ చేస్తున్నాను. ఇది దేవుని వెల్లంపల్లి గురించి చెప్పాలంటే చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది. ఇప్పుడిప్పుడే 4 మూలల నుంచి ప్రజలైతే దేవాలయానికి వస్తున్నారు. మీరు కావాలంటే BBC న్యూస్లో కూడా ఈ దేవాలయం గురించి వచ్చింది చూడండి. నాకు తెలిసి శివుని చుట్టూ సమాధులు ఉన్న దేవాలయం ఇదే అనుకుంటా. ఇక్కడ శివుని లింగం చుట్టూరు 3 సమాధులు అయితే ఉంటాయి. వీళ్ళంతా స్వామివారికి పూజలు చేసి మోక్షం పొందినవారే.